అన్నప్రదాత మహానుభావుడు సూర్య భగవానుడు. ఆయన నీకు నాకు ఏమిటయా, లోకాలకన్నిటికీ అన్నం పెట్టగలిగినవాడు ఆయనే, పెట్టేవాడు ఆయనే. అది శాస్త్రం మీద నమ్మకం అంటే. తా 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 అన్నది నమ్మకం ఎలా అవుతుంది? అది అంతే అని నమ్మగలిగితేనే శ్రద్ధ, నమ్మగలిగితేనే విశ్వాసం. అందుకని ఆయన అన్నాడు, నీకు నేను ఒక మాట చెప్తాను, బాగా విను ధర్మరాజా. భూతరాశి తొల్లి పుట్టి బుభుక్షాభితప్తమైన చూచి తద్భయంబు నపనయింపకడగి అదితి సుతాగ్రణి కమలబాంధవుండు కరుణతోడా. ఈ సృష్టి జరిగినప్పుడు కోట్ల ప్రాణులు ఉద్భవించాయి. ఈ ఉద్భవించినటువంటి ప్రాణులన్నింటికీ కూడా విశేషమైనటువంటి ఆకలి పుట్టింది. సహజం కదా మరి, అవి ఊర్ములలో ఒకటి ఆకలి, పుడుతూనే ఆకలిస్తుంది. కాబట్టి సమస్త ప్రాణులు ఆకలి పొందాయి. ఆకలి పొందితే మంట భరించడం కష్టం, ఏడుస్తాయి. అప్పుడు ఇన్ని ప్రాణులు అన్నం కోసమని చెప్పి ఆర్తి పొందితే లోకబాంధవుడు మహాకరుణామూర్తి సూర్య భగవానుడు చూశాడు. భూతరాశి తొల్లి పుట్టి బుభుక్షాభి తప్తమైన చూచి, తప్తమైపోయింది, ఆకలి మంటకి తట్టుకోలేకపోయింది లోకం, ప్రాణులు. అప్పుడు తద్భయంబు నపనయింపకడగి, వాళ్ళకి ఎలా తినడానికి ఏముంది అన్న భయాన్ని పోగొట్టడానికి, ఒకళ్ళకి ఇద్దరికి కాదు, సకల ప్రాణులకు అడగకుండా ఆనాటి నుంచి ఈనాటికి ఏనాటికి పెట్టేవాడు ఎవరో తెలుసా? అదితి సుతాగ్రణి కమలబాంధవుండు కరుణతోడా. అదితి కొడుకు కాబట్టి ఆదిత్యుడు. ఆదిత్యుడు కరుణతో పెట్టాడయా. నిజానికి చేసినటువంటి పాపముల వలన అన్నం తినడానికి, జీర్ణం అవ్వడానికి భగవంతుడే అర్హత చూస్తే ఎంతమందికి పెట్టాలన్న విషయం ఎలా? కానీ అట్లా కాదు, పాపమే చేశాడో పుణ్యమే చేశాడో ఆకలితో ఉండడానికి వీలు. అమ్మ ఎట్లా ఆలోచిస్తుందో అట్లా కరుణతో కూడా దయతో చూశాడు తప్ప అర్హతని విచారించలేదు. అది భగవానుడు, అది ధౌమ్యుడి యొక్క నమ్మకం, అది ధౌమ్యుడికి భగవంతుని యందున్న భక్తి ప్రీతి. కాబట్టి ఆ కమలబాంధవుండు కరుణతోడ సమస్త ప్రాణులకు అన్నం పెట్టాలనుకున్నాడు. అనుకుని ఉత్తరాయణంలో వాళ్ళ గురించి ఏం చేశాడంటే, సముద్రాలలో ఉన్నటువంటి నీటినంతటినీ లాగాడు, సమస్త ప్రదేశాలలో ఉన్నటువంటి రసాన్ని లాగాడు. లాగి దక్షిణాయన వచ్చేటప్పటికీ శుద్ధమైన తీయటి జలాన్ని వర్షించాడు. ఆ వర్షించేటప్పటికి ఏమైంది అంటే, ఆ సూర్యుని యొక్క మేఘములలో ఉండేటటువంటి కొన్ని కిరణముల యొక్క కాంతిని చంద్రుడు గుచ్చుకున్నాడు. చంద్రుడు ఓషధీపతి అయి విత్తనంలోంచి మళ్ళీ అంకురం వచ్చేటట్టుగా అమృత కిరణములను వదిలిపెట్టాడు. దానికి కారకుడు సూర్యుడే. మేఘంలో ఉన్న కిరణముల యొక్క శక్తిని ఓషధీపతిగా చంద్రుడు పుచ్చుకున్నాడు. పుచ్చుకుని కిరణ ప్రసారం చేసినటువంటి కారణం చేత ఓషధులలోంచి మొలకలెత్తాయి. ఆ మొలకలెత్తి మొట్టమొదట పంటలు పండాయి. పంటలు పండితే శాకాహార ప్రాణులన్నీ దాన్ని తిని సంతోషించాయి. ఇప్పుడు కేవలం మాంసాహార ప్రాణులు ఈ శాకాహారం తిని బలిసినటువంటి ప్రాణులను అవి తిన్నాయి, అవి బతికి. సమస్త ప్రాణులకు అన్నం పెట్టినవాడు ఆయనే. అది ఎవరో అడిగారని కాదు, వాళ్ళ ఆకలి మంట చూచి ఓర్వలేక ఆయన అంత ప్రేమతో అంత ఔదార్యంతో పెట్టాడు. కాబట్టి లోకంలో అన్నం పెట్టేవాడు అంటే ఆదిత్యుడే. ఎవరు ఏది తిన్నా అది ఇచ్చినవాడు మాత్రం ఆయనే. ఎందుకని? నీరు లేకపోతే అసలు పంట ఏమిటి? ఆ నీటిని ఇవ్వగలిగిన వాడెవడు? ఉత్తరాయణంలో పీల్చిన ఆయనే, దక్షిణాయనంలో కురిపించిన ఆయనే. ఆ మేఘాలలోనే ఉన్నటువంటి కిరణములలో ఉన్న అమృత తత్వాన్ని ఓషధీపతి అయి చంద్రుడి పీల్చి ఓషధీతత్వాన్ని కల్పించి మళ్ళీ మొలకలెత్తేటట్టు పంటలు పండేటట్టు చేయడానికి ఆనుకూల్యతని చూపిస్తున్నవాడు ఆదిత్యుడే. కాబట్టి ఎవరు ఏది తిన్నా ఆ తిన్నదంతా సూర్యప్రసాదమే. అన్నప్రదాత ఆదిత్యుడే. కాబట్టి ఆ సూర్యభగవాను ప్రార్థన చెయ్యి. ఏమయ్యా, సమస్త భూతకోటికి అన్నం పెట్టినవాడు 12 సంవత్సరాలు బ్రాహ్మణులకు అన్నం పెట్టడానికి నీకు అవకాశం ఇవ్వడయా?
అది పురోహితుడి నమ్మకం, అది పురోహితుడికి భగవంతుడి మీద విశ్వాసం, అది ఆయనకి శాస్త్రం మీద ఉన్న గౌరవం. కాబట్టి ఆయన అన్నాడు, ఎంత గొప్పవాడో తెలుసా సూర్యుడు. వారిరుహమిత్రు అమరోరగ మునిజుచర చారణగణ ప్రణుత చారుగుణుడు లోకాధారు అఖిల శృతి శరీరు హరిశంకర సరోరుహ భవ ప్రతిము దారుణతమిశ్రావారణ మరీచి పరిపూరిత దిగంతరుని భూరి కరుణానిరతు సూరున్ త్రిజగద్రక్షారతు సహస్రకరు కోరి భజింపుమో మనోరథ ఫలంబులకు భూరమణ నీకున్. ఆ చెప్పేటప్పుడు ఆ సూర్యుడిని ఆరాధించబోయా అండం వేరు, ఆ నమ్మకం వేరు. ఆయన అనుగ్రహిస్తాడు. అసలు ముందు చెప్పేవాడికే నమ్మకం లేకపోతే వినేవాడికి ఎక్కడి నుంచి వస్తుంది? పాడేవాడికి లేని పరవశం వినేవాడికి వస్తుందా? ముందు పాడేవాడు పరవశిస్తే వినేవాడికి పరవశం ఉంటుంది. పాడేవాడికే పరవశం లేదు, ఇంకా వినేవాడికి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? చెప్పేవాడికే నమ్మకం లేదు, ఇంకా వినేవాడికి నమ్మకం ఎక్కడి నుంచి వస్తుంది? చెప్పేవాడికి అంత నమ్మకం, అందుకే ఆ సూర్యుడిని ఆరాధించు అని ఊరుకోలా. ఎంత గొప్పగా చెప్పాడంటే వారిరుహమిత్రున్. ఎవరైనా తెల్లవారి ఆయన ఉదయించేటప్పటికి తామర పువ్వులన్నీ వికసిస్తాయి. పద్మబాంధవుడయా అమరోరగ మునిజుచర చారణగణ ప్రణుత చారుగుణు. ఒకళ్ళు ఇద్దరు కారయా, దేవతల దగ్గర నుంచి అమరులు, దేవతలు, ఉరగములు అంటే ప్రాణులు, మునులు, ద్యుచర ఆకాశమునందు ప్రయాణించేటటువంటి వాళ్ళు, శుభవార్తలు చెప్పేటటువంటి దేవగణాలు, చారణులు అందరూ కూడా కీర్తించేటటువంటి మహానుభావుడు సూర్యభగవానుడు. కీర్తించారంటే గుణములు లేకుండా కీర్తిస్తారా? అన్ని గుణములకు నిధి, అంత గొప్పగా అనుగ్రహించగలిగిన వాడు, లోకాధారు. ఈ లోకమంతా నిలబడిందంటే ఆయన వల్లే, ఆయన పెట్టిన అన్నం వల్లే. ప్రాణులు పుట్టాయంటే ఆయన వల్లే. అన్నసారమే కదా తేజస్సుగా మారితే ప్రాణులు పుట్టాయి. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ అంటాడు కదా గీతాచార్యుడు. అన్నం వలన ప్రాణులు వస్తున్నాయి, ఆ అన్నం సూర్య భగవానుడి వల్ల వస్తుంది. కాబట్టి లోకాధారు అఖిల శృతి శరీరు, సమస్త వేదములే ఆయన యొక్క శరీరం. హరిశంకర సరోరుహ భవ ప్రతిము. మూడు మూర్తులు ఒక్కటైన వాడు, సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, మూడు కలిసిపోయి పరబ్రహ్మమైతే ఆ తేజోమూర్తి ముద్ద, వెలుగుల ముద్ద ఈ కంటికి కనపడితే మాంసచక్షుచేత పరబ్రహ్మాన్ని చూడాలంటే ఒక్క సూర్యబింబమే. కాబట్టి బ్రహ్మగారి దర్శనం, విష్ణు దర్శనం, శంకర దర్శనం కాదయా, మూడు కలిసిపోయినటువంటి పరబ్రహ్మతత్వము తేజోమూర్తిగా ఆకాశంలో వెలుగుల ముద్దగా నిలబడితే అది సూర్యభగవానుడు. అటువంటి మహానుభావుడు ఆయన దారుణ తమిశ్రావారణ మరీచ పరిపూరిత దిగంతరుని. చీకటి భయంకరంగా ఉంటుంది, భయకారణం. దొంగో తెలియదు, దొంగో తెలియదు, తాడో తెలియదు, పామో తెలియదు. పిల్లలే చీకటిగా ఉందమ్మా సాయంత్రం అంటారు, పెద్దవాళ్ళు ఎవరితో అనలేక ఏదో కారణానికి ఎవరినో పిలిచినట్టు పిలుస్తారు. కానీ చీకటి భయకారణం. అటువంటి చీకటిని ఆకాశంలో నిలబడి తన కిరణముల చేత తరిమి కొట్టగలిగినటువంటి వాణ్ణి మహానుభావుడు భూరి కరుణానిరతు. ఆయన కారుణ్యానికి హద్దు లేదయా. ఇంత అంతా అని చెప్పడం సాధ్యం కాదు. అంత గొప్ప దయగలిగిన వాడయా సూర్యుడు. సూరున్ ఆయన గురువులకు గురువు. అందుకు కదూ గీతాచార్యుడు అంటాడు, నేను సూర్యుడికి ఉపదేశించాను జ్ఞానాన్ని అన్నాడు గీతలో. కాబట్టి వివస్వన్ అన్నాడు. ఆయన మహాజ్ఞాని, ఆయన అనుగ్రహం కలిగితే జ్ఞానం కలుగుతుంది. అందుకు కదూ హనుమ ఆయనకి శిష్యుడయ్యారు, నవవ్యాకరణ పండితుడయ్యారు. త్రిజగద్రక్షారతు, మూడు లోకములను రక్షణ చేస్తూ ఉంటాడు ఎప్పుడు. కోరి భజింపుమో, ఆయన అనుగ్రహం కలగాలని ఆయనని భజించు. ఆయనని భజించు అన్న మాటకు అర్థం ఏమిటి? నేను చెప్పిన దాన్ని మనసులో విస్తరించాలి. ఒక నీటి పాత్ర పట్టుకొచ్చి అక్కడ పెట్టాను అనుకోండి, అందులో చిన్న రాయి వేశాను అనుకోండి, ఆ రాయిగానే నీటిలోకి దిగిపోతుంది. నేను అందులో ఒక నూనె చుక్క వేశాను అనుకోండి, ఆ నూనె చుక్క ఏమవుతుందంటే నీటి లోపలికి వెళ్ళదు, ముందు నీటిలో విస్తరిస్తుంది. వెంటనే
ఇలా విస్తరించి పెద్ద తెట్టులాగా అవుతుంది. ఒక శిష్యుడికి ఉండవలసిన లక్షణం ఏమిటో తెలుసా? ఒక విషయాన్ని చెప్తే అలా పట్టుకోవాలి, అలా పట్టుకుని లోపల విస్తరించాలి. దాన్ని పూర్వాపరానుసంధానం చేసుకుంటూ దాని యందు మనసు లగ్నం చేసి పరవశాన్ని పొందుతూ దాని వలన ఇంద్రియములు ఇతర విషయముల యందు అసలు ఏ కారణం చేత కూడా అన్వయం కాకుండా ఉండిపోగలగాలి. అంటే అక్కడ ఆనందం పొందగలగాలి. ఏ ఆనందం కన్నా అది ఆనందం అయిపోవాలి. ఆ విస్తరించే లక్షణం ఉండాలి లోపల. అది తలుచుకోగానే ఏదైనా ఆ దృష్టికోణంతో చూసి దాన్ని అలా అన్వయం చేసి అట్లా పెంచగలిగిన లక్షణం ఉండాలి. అది లేనప్పుడు నేనేం చెప్పానో అంతవరకే నీ దగ్గర ఉంటుంది. అది క్షయమవుతుందేమో కానీ వృద్ధి అయ్యే అవకాశం లేదు. కాదు, అది విస్తరించాలి. అది విస్తరిస్తే భక్తి. అది నీ యందున్నది ధర్మరాజా. కాబట్టి కోరి భజింపు మనోరథ ఫలంబులకు భూరమణ నీకు. మహానుభావ ధర్మరాజా, నీకు తప్పకుండా నీ కోరుకున్న కోరిక తీరుతుంది. వీళ్ళకేమిటే ఎంతమందికైనా అన్నం పెడతాం. ఏమిటి, 3 లోకాల్లో ఉన్న సమస్త ప్రాణులకి అన్నం పెట్టేవాడు నీ వెనకాలన్న ఈ బ్రాహ్మణులకి అన్నం పెట్టడానికి అవకాశం కల్పించడాయా? ఎంత నమ్మకం అండి అసలు. కాబట్టి సూర్యుడిని ఆరాధించు. ఎట్లా ఆరాధించాలంటావా? ఇది అది ఒకసారి చెప్తే పట్టుకుని అట్లాగే అన్వయం చేయడం అంటే అక్కడ ఉంటుంది. హితుడైన తన పరోహితును ఉపదేశంబు పేర్మితో చేకుని ధర్మసుతుడు నిమ్మి పుష్పోపహారమ్ముల ఆదిత్యు పూజించి భాగీరథీ జలంబులందుండి విషయంబులందింద్రియంబుల అమల వ్రతానుభావమున నుడిచి వాయుభోజనుడు ప్రాణాయామపరుడునై సూర్యాది నామముల్ సూర్యు ఉరిచి జపము చేయుచున్నన్ తపనుడాతనికి ప్రత్యక్షమై త్రిలోక చక్షుడు అమరవరుడు దురితహరుడు తరణి త్రయీమూర్తి వనజమిత్రుడు ఇట్టులనియ కరుణ. గురువైనటువంటి ధౌమ్యుడు ఏది చెప్పాడో దాన్ని అట్లాగే అంత భక్తితో, అటువంటి పువ్వులతో, అంత అందంగా, అటువంటి ఉపచారాలతో పూజ చేశాడు. విస్తరించాలంటే మనసు దాని ఎందే కేంద్రీకృతం కావాలి. మనసు దాని ఎందు కేంద్రీకృతం కావాలంటే ఇంద్రియాల అలజడి అణిగిపోవాలి. ఇంద్రియాల అలజడి అణిగిపోయి మనసు ఇంద్రియాలు కలిసి ఆ విషయమునందే ఏకాగ్రత పొందే అనుకోండి, అది మాత్రమే విస్తరిస్తుంది. ఇంద్రియాలు మనసు అస్తమానం చంచలమైపోయి వేరే విషయాల మీదకి వెళ్ళిపోతున్నాయి అనుకోండి, ఇది తొట్టుపడిపోతూ ఉంటుంది. ఎందుకని మనసుకి అక్కడ ఏకాగ్రత లేదు. ఏకాగ్రత లేకపోతే తొట్టుపాటు వచ్చేస్తుంది, విస్తరించదు, అది జారిపోతూ ఉంటుంది. కాబట్టి ఇంద్రియములను మనసును అరికట్టాలి. అరికట్టాలంటే దాన్ని సాత్వికంగా కాపాడడం కోసం ఏం చేశాడంటే వాయుభక్షణ చేస్తూ భాగీరథీ జలములు, గంగా జలములలోనే నిలబడి సూర్య భగవానుడికి ఎదురుగుండా నిలబడి ధౌమ్యుడు ఏ నామాలు చెప్పాడో ఆ నామాలతోటే ఉపాసన చెయ్యడం మొదలుపెట్టాడు. ఎందుకని అంటే ఆయన చెప్పిన మాట అంత నాటుకుంది. ఏవం భానువయం హ్యన్నం భూతానాం ప్రాణధారణం పితైవ సర్వభూతానాం తస్మాత్తం శరణం వ్రజ. ఒక కొడుకు తండ్రిని అసలు అడగక్కర్లేదు. నాన్నగారండి నాకు ఇది చేసి పెట్టండి అని కొడుకు అడగవలసిన అవసరం అసలు తండ్రి తీసుకురాడు. అది తండ్రి మనసు. తను కష్టపడైనా సరే కొడుకు సుఖపడాలని చెప్పి కొడుకు సుఖం కోసం వెంపర్లాడతాడు. అమ్మయ్యా వాడు సుఖంగా ఉన్నాడని తండ్రి మురిసిపోతాడు. అది లోకానికి లక్షణం. తాను ఎంత కష్టపడైనా కొడుక్కి అన్నం పెట్టి కొడుకు వృద్ధిలోకి రావాలని తాపత్రయపడతాడు తండ్రి. ధర్మరాజా, ఆ సూర్యుడు ఎవరో తెలుసా? పితైవ సర్వభూతానాం. నీకే కాదయా, అన్ని ప్రాణులకు ఆయన తండ్రి. అన్నం పెట్టడం ఆయన ప్రధాన లక్షణం. ఏవం భానుమయం అన్నం. అసలు అన్నం అంతా సూర్యుడే, ఆయన కల్పించిందే. అటువంటిది తినడానికి వాళ్ళకి, పెట్టడానికి నీకు ఆయన అవకాశం కల్పించడయా? ఈ మాట నాటుకుంది.
అందుకని ఆయన ఏ నామములనిచ్చాడో ఆ నామములను కీర్తించాడు. ఏ కారణం చేతనో తెలుగు భారతంలో ఆ నామములను వదిలిపెట్టేశారు. సంస్కృత భారతంలో ఆ 108 నామములను ఇచ్చారు. అందులో సూర్యోర్యమా భగవస్త్వష్టా పూషార్కః సవితారవిః గభస్తిమానజక్కాలః మృత్యుర్ధాతా ప్రభాకరః పృథివ్యాపశ్చ తేజశ్చ ఖం వాయుశ్చ పరాయణం సోమో బృహస్పతిః శుక్రః బుధోంగారక ఏవ చ ఇంద్రో వివస్వాం దీప్తాంశుః శుచిః శౌరిః శనైశ్చరః బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చ స్కందో వై వరుణో యమః వైద్యుచో జాఠరాశ్చాగ్నిః ఐంధనస్తేజసాం పతిః ధర్మధ్వజో వేదకర్త వేదాంగో వేదవాహనః కృతం త్రేతా ద్వాపరశ్చ కలిః సర్వమలాశ్రయః కళాకాష్టా ముహూర్తాశ్చ క్షపాయామస్తథా క్షణః సంవత్సరకరోశ్వత్థః కాలచక్రో విభావసుః పురుషः శాశ్వతో యోగి వ్యక్తావ్యక్తः సనాతనः కాలాధ్యక్షः ప్రజాధ్యక్షः విశ్వకర్మా తమోనుదః వరుణः సాగరోంసుశ్చ జీమోతో జీవనోరిహ భూతాశ్రయో భూతపతిః సర్వలోక నమస్కృతః స్రష్టా సంవర్తకో వహ్నిః సర్వస్యాదిరలోలుపః అనంతః కపిలో భానుః కామదః సర్వతోముఖః జయో విశాలో వరదః సర్వధాతు నిషేచితః మనస్సుపర్ణో భూతాదిః శీఘ్రగా ప్రాణధారకః ధన్వంతరిర్ధూమకేతుః ఆదిదేవోదితే సుతః ద్వాదశాత్మా అరవిందాక్షః పితామాతా పితామహః స్వర్గద్వారం ప్రజాద్వారం మోక్షద్వారం త్రివిష్టపం దేహకర్త ప్రశాంతాత్మా విశ్వాత్మా విశ్వతోముఖః చరాచరాత్మా సూక్ష్మాత్మా మైత్రేయః కరుణాన్వితః ఏతత్వై కీర్తనీయస్య సూర్యస్యామిత తేజసః నామాష్టకశతం చేదం ప్రోక్తమేతత్ స్వయంభువా. ఈ 108 నామాలు చెప్పి ధర్మరాజా భక్తితో ఈ 108 నామాలతో సూర్యనారాయణమూర్తిని కీర్తించు. అయిపోయిన తరువాత ఆయనకి నమస్కారం చేయి. సూర్యభగవానుడు నమస్కారం చేత ప్రీతి పొందుతాడు. నమస్కారం చేసి ఈ మాట చెప్పు అన్నాడు. సురగణ పితృయక్షసేవితం అసుర నిశాచర సిద్ధవందితం వర కనక హుతాశన ప్రభం ప్రణిపతితోస్మి హితాయ భాస్కరం. సూర్యభగవాను ఉద్దేశించి, హే భగవన్ సూర్యనారాయణమూర్తి, నిన్ను సురగణ పితృయక్ష సేవితం, నిన్ను దేవగణాలు, పితృదేవతలు, యక్షులు అందరూ సేవిస్తూ ఉంటారు. వాళ్లే కాదు, దేవతాగణాలే కాదు, అసుర నిశాచర సిద్ధవందితం, రాక్షసులు కానివ్వండి, రాత్రిపూట సంచరించే వాళ్ళు కానివ్వండి, అందరూ ఆయనకి నమస్కారం చేస్తారు. వర కనక హుతాశన ప్రభం, మేలిమి బంగారం ఎలా ఉంటుందో, అగ్నిహోత్రం ఎలా ఉంటుందో అటువంటి కాంతులతో ఉండేవాడు. అంటే ఉపాసన చేసినప్పుడు పచ్చటి బింబం, నారింజ రంగంలో ఉన్న బింబాన్ని ఉపాసన చేస్తారు. ప్రణిపతితోస్మి హితాయ భాస్కరం, ఓ సూర్య భగవానుడా నీకు నేను నమస్కరించుతున్నాను అని 2 చేతులు కైమోక్షి నమస్కరించు అని చెప్పి, ఈ సూర్య స్తోత్తర శతనామ స్తోత్రాన్ని, ఈ 108 నామాల్ని ఎవరు చదువుతున్నారో వాళ్ళు ఏది పొందుతారు అన్నదాన్ని ధౌమ్యుడు చెప్పాడు. సూర్యోదయేయ సుసమాహిత పఠేత్ సపుత్రదారాం ధనరత్న సంచయాన్ లభేత జాతి స్మరతాం నరః సదా ధృతించ మేధాంచ సవిందతే పుమాన్ ఇమం స్తవం దేవవరస్య యో నరః ప్రకీర్తయేచ్ఛుచ్చిసుమనాః సమాహితః విముచ్యతే శోకదవాగ్నిసాగరాత్ లభేత కామాన్ మనసా యదీప్సితాన్. ఈ 108
నామాలతో కూడుకున్నటువంటి ఈ స్తోత్రాన్ని సూర్యోదయ సమయంలో ఎవరైతే భక్తితో చదువుతున్నారో వాళ్ళకి సంతానము, భార్య అందరూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళు సంతోషంగా ఉండడానికి, వాళ్ళ అవసరాలు తీరడానికి ఏ ధనము కలగాలో ఆ ధనం తనంత తానుగా ఈశ్వరానుగ్రహంగా సంప్రాప్తమవుతుంది. లభేత జాతి స్మరతాం నరస్సదా. ఇదో విచిత్రం. పూర్వజన్మ స్మృతి కలుగుతుంది. సూర్య సంబంధమైనటువంటి విషయాల మీద అనురక్తి ఉండి ప్రత్యేకించి ఈ స్తోత్రం చదివిన వాళ్ళకి పూర్వజన్మ స్మృతి కలుగుతుంది. ధృతించ మేధాంచ సవిందతే పుమాన్. మంచి పట్టుదల అంటే ధైర్యం, మంచి విషయాల మీద అనురక్తి, బుద్ధి ఏర్పడతాయి. ఇవం స్తవం దేవవరస్యయో నరః. ఇటువంటి ఈ స్తోత్రాన్ని ప్రకీర్తయేచ్చుచిసుమనాః సమాహితః. ప్రశాంతమైన మనస్సుతో, అలజడితో, ఇంద్రియాలు మనసు అల్లకల్లోలంగా అటు ఇటు పరిగెడుతుండగా కాకుండా ప్రశాంతంగా మనసుని నిలబెట్టి బుద్ధి ఆయన యందే విస్తరిస్తూ ఉండగా ఎవరు చేస్తూ ఉంటారో విముచ్యతే శోకదవాగ్నిసాగరాత్. వాళ్ళు ఎన్ని కష్టాలలో ఉన్నప్పటికీ అరణ్యంలో అగ్నిహోత్రం అంటుకుంటే మధ్యలో ఉండిపోయిన వాడు ఎటువంటి ఆర్తి పొందుతాడో అటువంటి ఆర్తితో ఉన్నప్పటికీ లభేత కామాన్ మనసాయ దీప్సితాన్. వాడు ఆ బాధల నుంచి వినిర్ముక్తమై వాడి అవసరములు తీరి సంతోషపడతాడు. ఎందుకంటే ఈ మాంసచిక్షు చేత చూడడానికి వీలైనటువంటి పరబ్రహ్మస్వరూపమైనటువంటి సూర్యభగవానుడి యొక్క అనుగ్రహమునకు పాత్రుడైన కారణం చేత. కేవలం చదవడం మాత్రమే కాదు, ప్రారంభంలో కేవలం చదవడం అయినా బుద్ధి బాగా విస్తరించడం అనేటటువంటిది ప్రధానంగా అక్కడ అన్వయం. అది జరగాలి సుమా ధర్మరాజా. కాబట్టి నువ్వు బాగా మనసుని నిలబెట్టు అన్నాడు. ఇక్కడ నేను మీతో ఒక విషయాన్ని ప్రస్తావన చేయవలసి ఉంటుంది. ఇక్కడ మాట్లాడుతున్నది గురు శిష్య సంబంధం. గురువుగారు చెప్పినటువంటి విషయం మీద నమ్మకం ఉన్నటువంటి శిష్యుడు ఏం చేస్తాడంటే పరమశ్రద్ధతో దాన్ని విస్తరిస్తాడు. బుద్ధి చేత బాగా పట్టుకొని లోపల దాన్ని పెంచుతూ ఉంటాడు. నేను మీతో అన్నానే, నూనె చుక్క నీటిలో పడగానే విస్తరించినట్టు గురువు నోటి వెంట ఒక మాట జారి శిష్యుడి హృదయంలో పడగానే అది విస్తరిస్తుంది. దానిలోకి అనేకాన్ని కలుపుకుంటాడు. కలుపుకొని ఇక బుద్ధి యందు అన్యభావన ఉండదు. అన్యభావన ఉండకుండా ఏది చెప్పారో అందులో ఒక్కొక్క నామాన్ని అన్వయం చేసుకుంటూ దాన్ని అట్లా తిప్పుతూ ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఏకీకృతమైపోయి ఏది ఉపాసన చేస్తున్నాడో దాని యందే నిలబడిపోయిన కారణం చేత తపశ్శక్తిని పొందుతాడు. అదే తపస్సు. ఆ తపశ్శక్తికి భగవంతుడు ప్రీతి పొందుతాడు. అంటే కేవలం నోటితో చదవడం కొంతవరకు మంచిది, కానీ అది విస్తరించాలి. అది ధర్మరాజా నీ యందు ఉన్నదని నమ్మి నీకు ఇచ్చారు. ఇప్పుడు అలా నిలబడడం నీ వంతు. విస్తరించడం అంటే ఒక్కొక్క మహానుభావుడు ఒక్కొక్క కంటితో చూశాడు దాన్ని. అందులో సూర్యనారాయణమూర్తి వైభవాన్ని ఒక్కొక్కలా అందుకున్న తీరు పరిశీలిస్తూ ఉంటే ఆశ్చర్యకరంగా ఉంటుంది. మయూరకవిని ఆయన ఒక అద్భుతమైనటువంటి స్తోత్రం చేశాడు. అందులో ఆయన అంటాడు, వజ్రింజాతం వికాసీక్షణ కమలవనం భాసి నాభాసి వగ్నే తాతం నత్వాశ్వపార్శ్యాన్నయమ మహిషం రాక్షసా వీక్షితాస్థ సప్తీంసించ ప్రచేత పవన భజజవం విత్తపావేదితస్త్వం వందే సర్వేతి జల్పన్ ప్రతిదిశమధిపాన్ పాతు పూష్ణోగ్రణీర్వః అంటాడు. అసలు ఆయన ఎటువంటి భావాల్ని ఆ పెంచి ఆలోచన చేసి చూశాడా అనిపిస్తుంది. సూర్యరథం బయలుదేరుతోందట, తూర్పు దిక్కున బయలుదేరుతోంది. ఆ తూర్పు దిక్కున బయలుదేరినప్పుడు దాని మీద సారథి అనూరుడు కూర్చున్నాడు. కూర్చుని ఆ పగ్గాలు పట్టుకుని సూర్యరథాన్ని నడపడానికి ఉద్యుక్తుడవుతున్నాడు. తూర్పు దిక్కును చూసింది కదా రథం. చూడగానే తూర్పు దిక్కుకు అధిపతి ఎవరు? ఇంద్రుడు లేచి నమస్కారం చేశాడు. ఇంద్రుడికి మరి శాపం చేత ఒళ్ళంతా
కళ్ళుగా కనపడతాయి కదా, ఆ కళ్ళు తామర పువ్వుల్లో ఉంటాయి. అందుకని వజ్రింజాతం వికాసీక్షణ కమలవనం. ఓ ఇంద్ర, సూర్యుని యొక్క కిరణాలు పడగానే ఏమవుతుంది? తామర పువ్వులు విచ్చుకుంటాయి. నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? విచ్చుకున్న తామర వనంలా ఉన్నావో అన్నట్టు అనూరుడు. అంటే తూర్పు దిక్కున బయలుదేరగానే ముందు లేత కిరణాలు పడతాయి. పడగానే తూర్పు దిక్కుకు అధిపతి అయిన ఇంద్రుడి మీద పడేటప్పటికట ఇంద్రుడి యొక్క కళ్ళన్నీ తామర పువ్వుల్లో విచ్చుకుంటే విచ్చుకున్న తామరవనంలా ఉన్నావోయ్ అన్నట్టు. అంటే ఆ ఉదయిస్తున్న సూర్యబింబాన్ని చూడగానే తామర పువ్వు ఎంత సంతోషంగా లేత కిరణం పడగానే విచ్చుకుంటుందో కళ్ళు అలా విచ్చుకుని ఇంద్రుడు పూర్వ దిగ్భాగే ఇంద్రో దేవత అలా ఆశ్చర్యంతో అలా ఉండిపోయాడు. ఆ ఒళ్ళంతా తామర పూలు విచ్చుకున్నట్టుగా కళ్ళు విచ్చుకొని తామర వనంలా కనపడ్డట. కాబట్టి నువ్వు సూర్యభగవానుడి యందు అటువంటి ప్రహృష్ట భావన పొందావు కాబట్టి అది నీకు ఆశీర్వచనమే, ఈశ్వర కృపకు పాత్రుడవయ్యావులే భో అని. భాసి నాభాసి వహ్నే, రాత్రి చీకటిగా ఉండగా మంట వెలుగుతోంది అనుకోండి ఎక్కడన్నా, అది బాగా కనపడుతుంది. ఆ రాత్రి వెలుగుతున్న మంట తెల్లవారాక కూడా వెలుగుతోంది, కానీ సూర్యబింబం ఉదయించింది. అంటే ఇప్పుడు రథం ఏమైంది? తూర్పు దిక్కుకి తిరిగింది, మొదట తిరిగి ఆగ్నేయానికి వచ్చింది. ముందు గుండ్రంగా తిరుగుతుంది కదా భూమి చుట్టూ, ఆగ్నేయానికి వచ్చింది. రాత్రి వెలిగినటువంటి అగ్నిహోత్రం అంత బాగా కనపడింది చీకట్లో. తెల్లవారి సూర్యబింబం ఉదయించేటప్పటికీ భాసిన ఆభాసి వహ్నే, ఈ ప్రకాశం అంతా ఏమైపోయింది? సూర్యబింబం కప్పేసింది. అందుకని అనూరుడు అన్నట్ట, ఓయ్ అగ్నిహోత్రుడా, ఇంత గొప్ప ప్రకాశం చీకట్లో నీది, సూర్యబింబం మా స్వామి ఉదయించేటప్పటికి చూసావా, కాంతి తిరిగిపోయింది అన్నట్టు. ఆగ్నేయ దిక్కుకి తిరిగేటప్పటికి రథం. ఆ తర్వాత ఆగ్నేయం నుంచి దక్షిణానికి తిరిగింది రథం. తిరిగేటప్పటికి అన్నట్ట, తాతం నత్వాశ్వపార్శ్యాన్ నయయమ మహిషం. దక్షిణానికి తిరిగేటప్పటికి ఎవరు ఉంటారు? యమధర్మరాజు గారు ఉంటాడు, దక్షిణ దిక్కుకి అధిపతి. ఆయన ఏం చేశాడు? మహానుభావులు వస్తున్నప్పుడు వాహనం దిగి నమస్కారం చేయాలి. అందుకని దున్నపోతు మించి కిందికి దిగిపోయి నమస్కారం చేస్తున్నాడు. ఎందుకని? సూర్యుడు కొడుకు యముడు, మరి నాన్నగారు వస్తున్నారు. అందులో పొద్దున్నే నాన్నగారు కనపడితే నమస్కారం చేయొద్దు కొడుకు అని గబగబా వాహనం దిగిపోయి, పొద్దున్న రాత్ర సంధ్య గజేంద్రమోక్షణ ఘట్టంలో అందరూ రేయిలు పగళ్ళు దివసంబులు సంధ్యలు. ప్రాణం పోవడానికి ఆ కాలాలు ఏమైనా ఉంటాయా? ఎప్పుడైనా ప్రాణం పోతుంది. అందుకని ఆయన మహిషవాహనం మీద బయలుదేరాడు. ఈలోగా తండ్రి గారి యొక్క రథం తిరిగింది. అనూరుడు అరిచాట సారథి, ఓయ్ యమధర్మరాజా, మీ నాన్నగారు రథం వస్తుందోయ్ అనేటప్పటికీ గభాలన దున్నపోతు మించి దూకేసి 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టాట తండ్రికి. అనూరుడు అన్నట్ట, గుర్రానికి దున్నపోతుకి పడదో, మరి రథం గుర్రాలు ఇప్పుడు నీ దున్నపోతుని చూసాయంటే అటు తిరిగి దాని మీదకి కలిగి పడతాయి, తీ పక్కకి పెట్టేయి అన్నట్ట. అనేటప్పటికీ గబగబా యమధర్మరాజు గారు తన దున్నపోతుని పక్కకి తీసుకెళ్ళి కట్టేసుకుంటున్నట్ట. కట్టేసుకుని నమస్కారం పెడుతున్నట్ట. అంత గడబిడట సూర్యరథం తిరుగుతుంటే. అష్టదిక్పాలురే అంత జాగ్రత్త పడతారట. ఎలా ఊహ చేశాడో ఆ సూర్యబింబం పెడుతుంటే ఆ సూర్య రథాన్ని అనూరుడు పరాకు చెప్పడాన్ని అంత గొప్పగా ఊహించాడు. రాక్షస వీక్షితాహస్త, ఓ రాక్షసులారా, మీ పేరు చెప్తే భయపడతారా? ఎందుకని దక్షిణం నుంచి నైరుతికి తిరిగింది రథం. నైరుతి దిక్కున రాక్షసులు ఉంటారు. ఒరే, మీ పేరు చెప్పేటప్పటికి అందరూ హడిలిపోతారా, మిమ్మల్ని చూడాలని ఎవరు అనుకోరు. మీరు మా స్వామిని ఒక్కసారి చూడండి రా, మిమ్మల్ని చూడాలని అందరూ అనుకుంటారు, మంచి బుద్ధి కలుగుతుంది అన్నట్ట రాక్షసుల్ని చూసే నైరుతి దిక్కున అని పశ్చిమానికి తిరిగింది రథం. తిరిగేటప్పటికి వరుణుడు కనబడ్డాడు. చూసి సప్తీంసించ ప్రచేత, ఓ పశ్చిమ దిక్కు అధిపతి అయినటువంటి వరుణుడా, నువ్వు జలాలకి అధిపతివి. పశ్చిమ దిక్కు అధిపతి అయినటువంటి వరుణో దేవత వరుణ ప్రసాదాత్ అంటాం కదా, ఆయన నీటి మీద ఆధిపత్యంతో ఉంటాడు. కాబట్టి అటువంటి మహానుభావుడు సూర్యరథం వచ్చేస్తోంది, సూర్యనారాయణమూర్తి వస్తున్నాడు, అలా నిలబడతాయేమిటి నమస్కారం చేస్తూ? అటువంటి బింబం మీద నీళ్లు చల్లితే దోషం వస్తుంది. నువ్వు నీటికి అధిపతి అయినా అర్ఘ్యం ఇవ్వాలంతే. అది ఇప్పుడో ఇచ్చేసావు సూర్యోదయం అవగానే. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తావు? ఆయన సేవ చేసిన కన్నా ఆయన రథానికి కట్టబడిన గుర్రాలకి సేవ చేస్తే ఆయన ఎక్కువ సంతోషిస్తాడు. గుర్రాలకు బడలకి ఎందుకు తీరుతుంది? వాటి మీద నీళ్లు తల్లి కడిగితే
వాటికి ఉన్నటువంటి బడలిక పోతుంది. నువ్వు నీటికి అధిపతివి కదా, చల్లు నీళ్లు గుర్రాల మీద అన్నట్ట. అనేటప్పటికి ఉలిక్కిపడి వరుణుడు తన నీళ్లు తీసి గుర్రాల మీద చల్లేట ఆ సూర్యరథానికి. అంతే, ఆ పశ్చిమం నుంచి వాయవ్యానికి తిరిగిపోయింది రథం. అప్పుడు అన్నట్ట పవన భజజవం, అలా చూస్తాయట నమస్కారం పెడుతూ. ఆ గుర్రాలకి పశ్చిమాన నీళ్లు చల్లాడు వరుణుడు. ఇప్పుడు నువ్వు ఓసారి మెల్లగా వీచు. ఆ తడి ఒంటి మీద మెల్లిగా గాలి తగిలితే చల్లగా ఉంటుంది. గుర్రాలకి మంచి ఉత్సాహం కలిగి వేగం పుంజుకుంటాయి. అలా చూస్తానే ఆ గుర్రాలని సంతోషపెడితే మా స్వామి సంతోషపెడతారు, వీచు అన్నట్టు. అనేటప్పటికీ కంగారు పడిగా బాబా వీచకూడదు, మెల్లగా వీచాలి. వాటికి చల్లగా ఉండేటది మెల్లిగా వాయుదేవుడు వీచాడు. అక్కడి నుంచి ఉత్తరానికి తిరిగాడు. అడిలిపోతూ నిలబడతాట కింకరుడు. ఎవరు? కుబేరుడు. ఎందుకని? తన దగ్గర ఉన్న నిధులలో ప్రధానమైన నిధులేవి? శంఖం, పద్మం. అవి రెండు ఎవరి చేతుల్లో ఉన్నాయి? అసలు ఆ రెండు ఆయన చేతిలో ఉన్నాయి. అసలు శంఖ పద్మాలు పట్టుకునేవాడు ఎవరు? ఆయనే, సూర్యనారాయణమూర్తి. ఆయన అనుగ్రహం వల్ల ఈయనకి శంఖ, పద్మ మొదలైన నిధులకి ఆధిపత్యం కలిగింది. అందుకని నోట మాట కూడా రాకుండా ఇలా నించుని అనూరుడి వంక చూస్తున్నట్ట. చూస్తుంటే అనూరుడు అన్నట్ట, విత్తపావేది తస్వం. చెప్పానులేవా నీ గురించి? అడుగునండి, స్వామి నించున్నాడు, నమస్కారం పెడుతున్నాడని చెప్పానులే, చూశారు, సంతోషించారు అన్నట్టు. అంటే కుబేరుడికి అసలు నోట మాట కూడా లేదు. ఆయన ఈయనకి ఇచ్చేది, ఈయన వల్ల ఆయన పొందేవాడే కానీ అది ఎక్కడ గొప్పతనం. మిగిలిన వాళ్ళు అంటే కనీసం నీళ్ళన్నా చల్లారు, గాలన్నా వీశారు. ఈయన ఆయన వల్ల పొందాలి కానీ ఈయన ఆయనకి ఇవ్వడానికి ఏం లేదు. అందుకని నీ గురించి చెప్పానులే బాయ్ అంటే ఆయన ప్రసన్నత్వాన్ని పొందారు కాబట్టి నువ్వు ఇలాగే ధనాధిపతి అయి ఉంటావులే. ఇప్పుడు రథం ఈశాన్యానికి తిరిగింది. ఈశాన్యంలో ఎవరున్నారు? శర్వుడు, శంకరుడు ఉన్నాడు, శివుడు ఈశాన్య దిక్కున. ఆయన కనబడ్డట. అనూరుడు పగ్గాలు పక్కన పెట్టేసి రెండు చేతులు జోడించి తల ఉంచి నమస్కరించట. వందే శర్వేతి జల్పన్. శివ, ఇందులో ఉన్న విష్ణువే అక్కడున్న శివుడు. ఒకటి రెండుగా కనపడుతోంది నాకు. ఇద్దరు ఒక్కటే, రెండు కాదు. అందుకని మీకు నమస్కారం అని పగ్గాలు పక్కన పెట్టేసి నమస్కారం చేసేట. అలా రథం 8 దిక్కుల వైపు నడుపుతున్నప్పుడు 8 దిక్కుల యొక్క అధిపతుల విషయంలో అనూరుడు పలికిన మాటలున్నాయే, అవి పాతుపూష్ణో, అవి మమ్ము రక్షించుగాక. ఆ భావనతో మేము ఆ రథం తిరగడాన్ని చూస్తే అది మమ్ము కాపాడుగాక. అనూరుడు పలికిన పలుకులు మాకు జ్ఞాపకానికి వచ్చి మేము రక్షింపబడదముగాక. దీనివలన పూష్ణోగ్రణీర్వహ, అగ్రణి ముందు కూర్చున్నవాడు సారథి. ఆ సారథి పలికిన పలుకులు ఉన్నాయే, ఆ పలుకుల చేత మేము ఆనందపడదముగాక అన్నాడు. అంటే అది భావ విస్తారం. ఒకటి చదివితే దాన్ని విస్తరించగలిగినటువంటి శక్తి తనంత తనకి కలిగితే అది భగవదానుగ్రహం. ఎన్ని జన్మల తపస్సు ఫలించిందని గుర్తు. అదే తపస్సు అని గుర్తు. లోపల తపస్సు ఉంటే తప్ప ఆ విస్తరించగలిగిన లక్షణం రాదు. ఆ మనసు ఇంద్రియములు కూడా ఏకాగ్రమై అలాగే నిలబడి ఆ విషయాన్ని విస్తరించాలి అంటే అదే తపస్సు. అది జరగాలోయ్ అన్నాడు. అలా విస్తరించడానికి ప్రాణాయామం చేసి ఇంద్రియాలని మనసుని అరికట్టి గంగాజలాలలో నిలబడి సూర్యుడికి అభిముఖంగా నిలబడి ఆ 108 నామాలు చదవాలి కదా. ఇప్పుడు ధౌమ్యుడు చెప్పినవి ఇక్కడ మీరు ఒకటి ఆలోచించండి. ధౌమ్యుడు చెప్పినటువంటి నామ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని అదే పనిగా చదివేస్తున్నాడు అనుకోండి, మనసు ఎందుకు ఉంటుంది? ఉండదు. కారణం ఏమిటి? కొన్నాళ్ళకి వచ్చేసింది, నోటికి వచ్చేసింది. విశ్వం విష్ణుర్ వషత్కారో భూతభవ్య భవత్ప్రభు భూతకృత్ భూతభృద్భావో భూతాత్మా భూతభావన. అక్కడ మొదలు పెడితే మన మాలీగ ఈశాంగి వరకు వచ్చు. కాబట్టి నోరు చదివేస్తూ ఉంటుంది, మనసు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. ఏదో చూస్తూ ఉంటాడు, ఏదో ఆలోచిస్తూ ఉంటాడు, నోటితో చదివేస్తూ ఉంటాడు. 108 నామాలు గురువుగారు చెప్పి ఏం చెప్పారు? ఇది నీ యందు విస్తరించాలో అన్నారు. ఇది తపస్సు కావాలన్నారు. ఇది తపస్సు కావాలి అంటే దాని అర్థం ఏంటి? నామము గౌణము. గౌణమైన నామమొక్కటి నోటితో పలకడం కాదు, నామాంతర్గతమైనటువంటి భావము నీ మనస్సులో నిలబడాలి. అంటే ఇప్పుడు ధర్మరాజు నోటి వెంట స్తోత్రం కావాలి కాదు. ఆయన 108 నామాలు ఇచ్చాడు. ఆ నామాలు చెప్తూ ఆ నామాలతో పాటు తన మనసులో భావాలు స్తోత్రంగా మారిపోవాలి. అంటే అది విస్తరిస్తుంది. అది విస్తరించిన భావన కావాలి. అది అయిందా తపస్సిద్ధి.
వెంటనే అనుగ్రహిస్తాడు భగవానుడు. అది ఆ తపస్సు ఎవరికి ఉందో వారు కోరినది ఈశ్వరుడు అనుగ్రహించేస్తాడు. కాబట్టి ధర్మరాజు గారు ఏం చేశాడంటే దాన్ని స్తోత్రపాఠంగా చేశాడు. అంటే ఇప్పుడు దాన్ని ఏదో వేరు చేసేశాడు అని కాదు దాని ఉద్దేశ్యం, గురువుగారు చెప్పిందే చేశాడు అని. నూనె చుక్క నీళ్ళల్లో ఎలా విస్తరిస్తుందో అలా ధౌమ్యుడు చెప్పిన 108 నామములనే స్తోత్రంగా భావన చేత విస్తరించాడు. విస్తరిస్తూ అన్నాడు, త్వం భానో జగచ్చక్షు త్వమాత్మా సర్వదేహినాం త్వం యోని సర్వభూతానాం త్వమాచార క్రియావతాం. ఆయన చెప్పిన నామాలే, ఆ నామాలకి అర్థాలని భావన చేస్తున్నాడు. అందుకని శ్లోకాలు అయిపోతున్నాయి ఆ భావాలు. ఎలా అంటే, ఓ సూర్య భగవానుడా, నువ్వు ఈ ప్రపంచానికి అంతటికీ నేత్రం. నువ్వు ఉదయిస్తే కదా కనపడుతోంది. కాబట్టి జగచ్చక్షువు నువ్వే, నువ్వే ఆత్మ. సమస్త ప్రాణులకు పుట్టుకకు కారణమైన వాడివి నువ్వే. కర్మానుష్ఠానం చేసేటటువంటి వారికి సదాచారం నువ్వే. ఎందుకని? సాక్షాత్ పరబ్రహ్మం వచ్చేస్తాడన్న భయంతో గబగబా లేచి ఆయనకి స్వాగతం పలకాలి. మనం నిద్రపోకూడదు ఆయన వస్తున్నప్పుడని చెప్పి ఎవడు పరాకుగా ఉన్నాడో వాడు సదాచారవంతుడు, ఉన్నాడని నమ్మినవాడు. కాబట్టి సదాచారం అనుకు నువ్వే ఆధారం. అంటే ఇప్పుడు అది భావాలుగా మారిపోతాయి, నామాలు భావాలు అయిపోతాయి. అయిపోయి త్వం గతి సర్వసాంఖ్యానాం యోగినాం త్వం పరాయణం అనావృతార్గలద్వారం త్వం గతిస్త్వం ముముక్షతాం. సాంఖ్యులకు ప్రాప్తి స్థానం నువ్వే. కర్మయోగులందరూ కూడా నీ యొక్క కదలికని బట్టి కాలంలో చెయ్యవలసినటువంటి పనులు చేస్తూ ఉంటారు. కర్మపరాయణులకు నువ్వే ఆధారం. మోక్షానికి ప్రతిబంధకం లేని ద్వారం నువ్వే. అర్గళాస్తోత్రం అని ఉంది కదా మనకి దుర్గా సప్తశతిలో. కాబట్టి నిన్ను ఎవరు నమ్మి ఉన్నారో, నిన్ను ఎవరు ఉపాసన చేస్తున్నారో వాళ్ళు ప్రతిబంధకం లేని మోక్షాన్ని పొందుతుంటారు. అంటే జ్ఞానమునకు నువ్వు కారణమై ఉన్నావు. కాబట్టి నువ్వు మహానుభావ గతిస్త్వం ముముక్షతాం. చిట్ట చివరికి గతి ఎవరిని చేరుతారు? నిన్నే చేరుతారు. ధర్మమన్న కదలికల చేత ఇక కదలిక అవసరం లేని సత్యమునందు నిలబడిపోతారు. అదే మోక్షం. ఆ విడుదల పొంది నిన్ను చేరిపోతున్నారు, నువ్వైపోతున్నాడు. దానికి కారణం నువ్వు అవుతున్నాడు. అంటే గురువుగారు నామం చెప్పి దీన్ని తపస్సు చెయ్యన్నారు. భావాలుగా ధర్మరాజు విస్తరిస్తున్నాడు. అసలు ఎంత అద్భుత ప్రక్రియ చూపిస్తున్నారు ఆ గురు శిష్య సంబంధంలో. ఇది ధౌమ్యుడు గుర్తెరిగి సరి అయిన శిష్యుడికి ఇస్తున్నాడు. అంతేగాని ఎంత చెప్పినా తర్వాత ఏమిటో అంటే ఏమిటి ఉపయోగ శ్రద్ధేది, ఎన్ని మాటలు వేళ్ళు విరుస్తావు. కాబట్టి త్వయా సంధ్యార్యతే లోకః త్వయా లోక ప్రకాశ్యతే త్వయా పవిత్రీక్రియతే నివ్యాజం పాల్యతే త్వయా. ఈ ప్రపంచాన్నంతటినీ కూడా ధరిస్తున్నవాడివి నువ్వే. ఈ ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తున్నవాడివి నువ్వే. దీన్ని పవిత్రం చేస్తున్నవాడివి నువ్వే. అసలు ఏ కారణం లేకుండా మా అందరికీ అన్నం పెట్టి పరిపాలన చేస్తున్న సృష్టి స్థితి లయ కారకుడవు నువ్వే. త్వాముపస్థాయ కాలే తు బ్రాహ్మణా వేదపారగాః స్వశాఖా విహితైర్మంత్రైః అత్యంత్య ఋషిగణార్చితం. సూర్యోదయం అవుతోంది అనేటప్పటికీ వివిధ శాఖలకు సంబంధించినటువంటి బ్రాహ్మణులందరూ కూడా ఆయా శాఖలలో వాళ్ళు చదువుకున్న మంత్రములన్నిటినీ కూడా ఉగ్గడిస్తూ నీకు నమస్కరిస్తారు. తవ దివ్యరథం యాంతం అనుయాంతి వరార్థినః సిద్ధచారణ గంధర్వాః యక్షగుహ్యకపన్నగాః. మహానుభావ, సూర్యోదయమై సూర్యరథ ప్రయాణం ప్రారంభం కాగానే మహానుభావుడు సూర్యనారాయణమూర్తి ఆ వేగాన్ని తర్వాత అందుకోలేం. ఆ రథం వెంట వెళ్ళడమే చాలని భగవంతుడి పల్లకీ వెడుతుంటే వెళ్ళినట్టు, భగవంతుడి వాహన సేవ అవుతుంటే వెంట పరిగెత్తినట్టు సూర్యరథం వెంట పరిగెడుతున్నారట. ఎవరు అంటే సిద్ధచారణ గంధర్వాః యక్షగుహ్యకపన్నగాః. సిద్ధులు, చారణులు, గంధర్వులు, యక్షులు, గుహ్యకులు, పన్నగలు అందరూ నీ దివ్యరథం వెంట పరిగెడుతున్నారు. గురువుగారు చెప్పిన దాన్ని ఎలా చూస్తున్నాడు ధర్మరాజు, ఎంత గొప్ప భావనతో చూస్తున్నాడు. అక్కడ గురువు యోగ్యుడైన శిష్యుడికి ఇచ్చాడు. గురువు గౌరవాన్ని ఆ శిష్యుడు నిలబెట్టాడు. ఫలితం కనపడి
త్రయస్త్రింశచ్చ వై దేవాః తథా వైమానికగణాః సోపేంద్రాః సమహేంద్రాశ్చ త్వామిష్ట్వా సిద్ధిమాగతాః. 33 మంది దేవతలు, సిద్ధగణాలు, ఉపేంద్ర మహేంద్రాదులు వీళ్ళందరూ కూడా నిన్నే ఆరాధించి సిద్ధిని పొందుతున్నారు. అంటే ప్రత్యక్షంగా అందరినీ అనుగ్రహించగలిగినటువంటి పరబ్రహ్మస్వరూపానివి నువ్వే. ఉపయాంత్యర్చయిత్వా తు త్వాం వై ప్రాప్త మనోరథాః దివ్యమందారమాలాభిః తూర్ణం విద్యాధరోత్తమాః గుహ్యాః పితృగణాః సప్తయే దివ్యాయే చ మానుషాః తే పూజయిత్వా త్వామేవ గచ్చంత్యాసు ప్రధానతాం వసవో మరుతో రుద్రాః ఏ చ సాధ్యా మరీచిపాః బాలకిల్యాదయః సిద్ధాః శ్రేష్ఠత్వం ప్రాణినాంగతాః. ఓ సూర్యభగవానుడా, నీ దివ్యరథం బయలుదేరగానే ఎర్రని మందార పూలు దండలు కట్టుకుని విద్యాధరులు నీకు ఆ ఎర్రపూల మాలలు సమర్పించాలని వెనక పరుగులు తీస్తున్నారు. అంతేనా? గుహ్యకులు, 7 విధాలైన పితృగణాలు, దివ్యులైన మానవులు, వసు రుద్ర మరుద్గణాదులు, సాధ్యులు, నీ కిరణాల్ని తాగేటటువంటి వాలకిల్యులు భారతంలో కనపడతారు. గరుడోపాఖ్యానంలో వాటిల్లో ఆ వాలకల్యులు, వైఖానసులు వీళ్ళందరూ అవన్నీ ప్రాచీనమైన శాఖలు. వీళ్ళందరూ కూడా నీ రథాన్ని అనుసరించి పరుగులు తీస్తున్నారు నీ అనుగ్రహం కోసం. సబ్రహ్మకేషు లోకేషు సప్తస్వప్యఖిలేషు చ న తద్భూతమహం మన్యే యదర్కాదతిరిచ్యతే సంతి చాన్యాని సత్వాని వీర్యమంతి మహాంతి చ. మహానుభావ సూర్యనారాయణమూర్తి, నీ యొక్క అనుగ్రహం గురించి ఏమని చెప్పవలసి ఉంటుంది? నీ యొక్క బింబం ఉదయించగానే ఆ అనుగ్రహాన్ని పొందాలని నీ వెంట పడనటువంటి వాడు ఉండడు. అనేక నామాలతో ప్రకాశించేటటువంటి వాడివి. నీ అనుగ్రహాన్ని అపేక్షించని వాడు, నీ అనుగ్రహం లేకుండా వృద్ధిలోకి వద్దామనుకున్నవాడు లోకంలో కనపడడం. త్వం హంసః సవితాభానుః అంశుమాలీ వృషాకపిః వివస్వాన్ మిహిరః పూషా మిత్రో ధర్మస్తథైవ చ సహస్రరశ్మిరాదిత్యః తపనస్త్వం గవాంపతిః మార్తాండార్కో రవిః సూర్యః శరణ్యో దినకృత్తథా దివాకరः సప్తసప్తిః ధామకేశీ విరోచనః ఆశుగామీ తమోఘ్నశ్చ హరితాశ్వశ్చ కీర్త్యసే. గురువుగారు చెప్పిన పేర్లు గుర్తొచ్చి శుద్ధ బ్రహ్మమైనటువంటి నిన్ను అనేక పేర్లతో కీర్తించారు యోగులు. హంసవన్నారు, సవితన్నారు, భానుడు, అంశుమాలి, వృషాకపి, వివస్వంతుడు, మిహిరుడు, పూష, మిత్రుడు, ధర్ముడు, సహస్రరశ్మి, ఆదిత్యుడు, తపనుడు, గవాంపతి, మార్తాండు, అర్కుడు, రవి, సూర్యుడు, దినకర్త, దివాకరుడు, సప్తసప్తి, ధామకేశి, విరోచనుడు, ఆశుగామి, తమోఘ్నుడు, హరితాశ్వుడు అని కీర్తించబడుతున్నటువంటి బింబానివి నువ్వే మహానుభావ. సప్తమ్యామథవా షష్ట్యాం భక్త్యా పూజాం కరోతి యః అనిర్విణ్ణో నహంకారీ తం లక్ష్మీర్భజతే నరం. షష్ఠి నాడు కానీ సప్తమి తిథి నాడు కానీ ఈ 2 కాలంలో సూర్యనారాయణమూర్తి యొక్క ఉపాసనకి అత్యంత ఉపయుక్తము. మాఘమాసం సరే మాసమంతా గొప్పదే. కాబట్టి షష్ఠి నాడు కానీ సప్తమి నాడు కానీ ఎవరు సూర్యనారాయణమూర్తిని భక్తితో అర్చిస్తున్నారో వాళ్ళకి లక్ష్మీ కటాక్షానికి కొదవలేదు. నతేషామాపదః సంతి నాథయో వ్యాధయస్తథా ఏ తావనన్యమనసః కుర్యంత్యర్చన వందనం. అనన్యమనసః, ఏకాగ్రమైనటువంటి మనస్సుతో నిన్ను ధ్యానం చేసి పూజ చేసిన వాడెవరున్నాడో వాడికి ఎటువంటి వ్యాధి అయినా తగ్గుతుంది, ఆపదలు తొలగిపోతాయి. సర్వరోగైర్విరహితాః సర్వపాప వివర్జితాః త్వద్భావభక్తాః సుఖినః భవంతి చిరజీవినః. నిన్ను ఎవరు భక్తితో భావన చేస్తూ కొలుస్తున్నాడో వాళ్ళకి నువ్వేమివ్వవయ్యా మహానుభావ? సమస్తమైన రోగములను హరిస్తావు. సర్వపాప వివర్జితాః, ఆ వ్యక్తికి ఉన్నటువంటి పాపములన్నీ తొలగిపోతున్నాయి, సమస్త సుఖములను పొందుతున్నాడు. చిరజీవినః, దీర్ఘాయుష్మంతుడవుతున్నాడు. త్వం మమాపన్న కామస్య సర్వాతిథ్యం చికీర్షతః అన్నమన్నపతే దాతుం అభితః శ్రద్ధయార్హసి. ఓ
ఓ స్వామి, నేను ఆపత్కాలంలో ఉన్నాను, నన్ను అనుగమించి వచ్చారు వేల మంది బ్రాహ్మణులు, వాళ్ళకి అన్నం పెట్టాలనుకుంటున్నాను, అన్నం పెట్టానన్న తృప్తి నాకు కలిగేటట్టుగా అనుగ్రహించవయ్యా. ఏ చ తేన అనుచరాః సర్వే పాదోపాంతం సమాశ్రితాః మాఠరారుణదండాద్యాః తాంస్తాన్ వందే శనిక్షుభాన్. నీ పాదాలను ఆశ్రయించి కొంతమంది నీ దగ్గర కింకరులై మాఠర అరుణ దండాది అనుచరులు ఉంటారు. వాళ్ళందరూ కూడా విద్యుత్తుని ప్రవహింపచేయగలిగినటువంటి శక్తి కలిగిన వాళ్ళు కిరణాల్లో, అంతటి తేజోమూర్తులు, వాళ్ళందరికీ కూడా నమస్కారం. కాబట్టి మహానుభావ, క్షుభయా సహితా మైత్రీ యాశ్చాన్యా భూతమాతరః తాశ్చ సర్వా నమస్యామి పాతుం మాం శరణాగతం. ఓ సూర్యభగవానుడా, నేను నీతో పాటు మైత్రీదేవికి, గౌరీదేవికి, పద్మకి, అందరికీ కూడా నమస్కారం చేస్తున్నాను. వీళ్ళందరూ కూడా నన్ను అనుగ్రహించుగాక అంటూ ఆ సూర్యనారాయణమూర్తి యొక్క వైభవాన్ని ఆయన తన భావముల చేత విస్తరించాడు. విస్తరించినటువంటి ఆ శ్లోకాలు పరమాద్భుతాలు. నిజంగా జ్యోతింషి త్వయి సర్వాణి తం సర్వజ్యోతిషాం పతి త్వయి సత్యంచ సత్వంచ సర్వే భావాశ్చ సాత్వికాః త్వత్తేజసా కృతం చక్రం సునాభం విశ్వకర్మణ దేవారీణాం మదోయేన నాశితః శార్ంగధన్వనాః. ఓ సూర్యభగవానుడా, బ్రహ్మలోకంతో పాటుగా 7 లోకాలలో నిన్ను మించినటువంటి వాడు వేరొకడు లేడు. తేజోవంతమైనవి ఈ లోకంలో ఎన్నైనా ఉండవచ్చుగాక, కానీ నిన్ను మించిన తేజస్సు మాత్రం ఇంకెక్కడా కనపడదు. అంతేకాదు, జ్యోతిష్యులన్నీ కూడా నీయందే ఉన్నాయి. సర్వ జ్యోతిష్యులకు అధిపతివి నువ్వే. గ్రహరాట్ అని పిలుస్తారు. అందుకే సత్వము, సత్యము, సాత్విక భావాలు అన్నిటికీ కారణమైన వాడివి నువ్వే. నీ తేజస్సుని కొంత భాగాన్ని రజనుగా తీసి దాని చేత సునాభమనబడేటటువంటి సుదర్శన చక్రాన్ని చేసి విష్ణువుకి ఇచ్చారు విశ్వకర్మ. దానితో రాక్షస సంహారం చేస్తూ ఉంటాడు. అట్లాగే శార్ంగం అనేటటువంటి ధనస్సుని పట్టుకున్న ఆ శ్రీహరి నీ తేజస్సుతో చేయబడిన చక్రంతోటే సంహారం చేస్తున్నాడు. త్వమాదాయాం శుభిస్తేజః నిదాఘే సర్వదేహినాం సర్వౌషధిరసానాంచ పునర్వర్షాసు ముంచసి. సమస్త ప్రాణులలో, ఓషధులలో ఉండే రసాన్ని ఉత్తరాయణంలో పీల్చి దక్షిణాయనంలో మళ్ళీ కురిపించేస్తుంటావు. తపంత్యంతే దహంత్యన్యే గర్జంత్యన్యే తథా ఘనాః విద్యోతంతే ప్రవర్షంతి తవ ప్రావృషిరశ్మయః. తపంత్యన్యే, ఆయన కిరణాలుట అన్నీ కేవలం ఒక పని చేస్తుండవుట. కొన్ని ఏం చేస్తాయిట అంటే తపంత్యన్యే, కొన్ని తపింపచేస్తాయిట. దహంత్యన్యే, కొన్ని దహింపచేస్తుంటాయిట. గర్జంత్యన్యే తథా ఘనాః, కొన్ని కిరణాలు మేఘాలలో గర్జనకి ఉపయోగపడుతుంటాయిట. అట్లా మరికొన్ని కిరణాలు మేఘాలలో మెరుపులుగా కనపడుతుంటాయిట. ఈ నీ కిరణములతోటే ఇన్నిటిని సృష్టి చేస్తుంటావు. ఇన్ని చెయ్యగలిగిన వాడివి. మరికొన్ని కిరణాలు వర్షం పడ్డానికి కారణమవుతాయి, మేఘంలోంచి నీరు పడ్డానికి. న తథా సుఖయత్యగ్నిః న ప్రావారానకంబలాః శీతవాతార్థితం లోకం యథా తవ మరీచయః. గురువుగారు చెప్పిన దాన్ని ఎంత గొప్పగా భావన చేసేస్తున్నాడో. ఈ మార్గశిర మాసం వస్తుంది, తర్వాత పుష్యమాసం వస్తుంది, తర్వాత మాఘమాసం వస్తుంది. ఈ దక్షిణాయనంలో ఈ మార్గశిర మాసమును పుష్యమాసం వచ్చేటప్పటికీ చాలా చలిగా ఉంటుంది. అంత చలిగా ఉన్నప్పుడు న తథా సుఖయత్యగ్నిః న ప్రావారా నకంబళాః. అగ్నిహోత్రం దగ్గర కూర్చున్నా ఆ వేడి అంత సంతోషంగా ఏముండదు. మరీ దగ్గరికి వెళ్ళగలరా? బొదిలి మళ్ళీ రాగానే మళ్ళీ చలి, పైన తల మీద మంచు పడుతూనే ఉంటుంది. కాబట్టి ఆ చలి నుంచి తప్పుకోవడానికి అగ్ని సాధనం కాదు, కంబళీ సాధనం కాదు. ఎంత కంబళీ కప్పుకున్నా ఓహో అని వడక లోకపుర్వీనాథ ఉడుకుతూనే ఉంటాడు. ఇక వస్త్రాలు ఎంతంత పొడుగు చేతుల బట్టలు వేసుకున్నా ఆ చలి ఆగేది కాదు.
అదే ఉత్తరాయణం వచ్చి నీ లేత కిరణాలు ఆ తర్వాత వేడిని పుంజుకుంటాయి. అటు కొంత పొగమంచు చలి ఉంటాయి, ఆ సూర్యకిరణాలు పడుతుంటాయి. అప్పుడు ఆ నులివెచ్చని కిరణాల వేడిలో తిరుగుతుంటే ఎంత బాగుంటుందో. సున్నితంగా ముట్టుకుని గిలిగింతలు పెడుతున్నట్టు ఉంటుంది. అది నీకే సాధ్యం. ఇన్ని భూతములను పరవశింపచేస్తావు అటువంటి వేడినిచ్చి. కాబట్టి త్రయోదశద్వీపవతీం గోభిర్భా సయసే మహీం త్రయాణామపి లోకానాం హితాయైక ప్రవర్తసే. 13 ద్వీపాలతో ఉన్నటువంటి ఈ భూమినంతటినీ ప్రకాశింపచేస్తున్నటువంటి వాడివి, ముల్లోకముల యొక్క హితాన్ని కోరేటటువంటి వాడివి నువ్వు ఒక్కడివి. తవ యద్యుదయో న స్యాద్ అంధం జగదిదం భవేత్ నచ ధర్మార్థకామేషు ప్రవర్తేరన్మనీషిణః. అసలు నువ్వు ఉదయించకపోతే లోకమంతా గాఢాంధకారం. ధర్మార్థకామములు ఎలా నడుస్తాయి? సూర్యోదయం అయితే కదూ ఏదైనా ఓ పూజ, ఓ స్నానం, ఓ ప్రదక్షిణం, ఓ పవిత్ర ప్రదేశానికి వెళ్ళడం, అర్ధ సముపార్జన కోసం ప్రయత్నం చేయడం, కోరిక తీరడం, ఇవన్నీ ఎప్పుడు? ఆయన ఉదయిస్తే. నువ్వు లేని ధర్మార్థకామములు ఎక్కడున్నాయా? అవి లేకుండా మోక్షం ఎక్కడుంది? ధర్మంతో ముడిపడకుండా అధాన పశుబంధేష్టి మంత్రయజ్ఞ తపక్రియా తత్ప్రసాదాదపాప్యంతే బ్రహ్మక్షత్ర విశాంగణై. మంత్రాలు కానివ్వండి, జపాలు కానివ్వండి, హోమాలు కానివ్వండి, పూజలు కానివ్వండి, బ్రాహ్మణులు కానివ్వండి, క్షత్రియులు కానివ్వండి, ఇంకోళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే వాళ్ళకు వచ్చినటువంటి భగవత్ సంబంధమైన విద్యతో ఈశ్వరానుగ్రహాన్ని పొందాలనుకున్న వాళ్ళందరూ నీ బింబం ఉదయించిన తర్వాత మొదలు పెడతారు. సూర్యోదయం అవుతుందంటే గబగబా లేచి దానికి ముందు మొదలెడతారు. నువ్వు లేకుండా ఎవరికేమొచ్చినా దాంతో అనుగ్రహాన్ని పొందడం ఎలా? నువ్వు కారణం. కాబట్టి యదహర్బ్రహ్మణ ప్రోక్తం సహస్రయుగ సంవితం తస్య త్వమాదిరంతశ్చ కాలజ్ఞై పరికీర్తితః. బ్రహ్మకు 1000 యుగాలైతే ఒక రోజు. ఈ యుగాలు, ఈ రోజులు, ఇన్ని పగళ్ళు, ఇన్ని రాత్రులు లెక్క కట్టేవాడెవడయా? అన్నీ నువ్వే. అన్ని పగళ్ళయ్యేది నువ్వు లేని, రాత్రులు అయ్యేది ఇవన్నీ నీ వల్లే. కాబట్టి నీకే తెలుసా కాలానికి సంబంధించిన లెక్కలు. ఎవరికి తెలుసా లెక్క? మిగిలిన లెక్కలు నాకు ఎంత ఉంది, బ్యాంకులో ఎంత ఉంది, ఇంట్లో ఎంత ఉంది, ఇంకో రకంగా దాచేసింది ఎంత ఉంది, ఆ లెక్కలు తెలిసేమో. ఈ లెక్క తెలిసినవాడు ఎవడన్నా ఉన్నాడా? కాబట్టి ఈ లెక్క తెలిసినవాడివి నువ్వు ఒక్కడివి. మనూనాం మనుపుత్రాణం జగతో మానవస్య చ మన్వంతరాణం సర్వేషాం ఈశ్వరాణం త్వమీశ్వరః. మనువు నువ్వే, మనువు పుత్రుడు నువ్వే, ఈశ్వరుడివి నువ్వే, జగద్రక్షకుడివి నువ్వే, జగత్తు నువ్వే. సంహారకాలే సంప్రాప్తే తవ క్రోధ వినిసృతః సంవర్తకగ్నిస్త్రైలోక్యం భస్మీకృత్యావతిష్ఠతే. మహాప్రళయకాలం ఏర్పడినప్పుడు నీలోంచి సంవర్తక అగ్ని బయలుదేరుతుంది, ఆ అగ్ని దహించేస్తుంది. కాబట్టి నువ్వే మహాప్రళయకర్తవి, నువ్వే. త్వద్దీధితి సముత్పన్నా నానావర్ణా మహాఘనాః సైరావతాః శాసనయః కుర్వంత్యా భూత సంప్లవం. సైరావతాః శాసనయః, నీ కిరణముల నుండి ఉత్పన్నమైనటువంటి అనేక రకాలైన రంగురంగులు కలిగినటువంటి ఐరావతాది మేఘాలు, పిడుగులు ఈ లోకాన్ని సంహరించేస్తాయి. అటువంటి సంహారమూర్తివి కూడా నువ్వే. కృత్వా ద్వాదశధాత్మానం ద్వాదశాదిత్యతాం గతః సంహృత్యైకార్ణవం సర్వం త్వం శోషయసి రశ్మిభిః. నిన్ను నువ్వే 12 ఆదిత్యులుగా మార్చుకుంటావు. ద్వాదశాదిత్యుడు అన్న పేరుతో ఈ లోకాలన్నింటినీ కూడా ప్రకాశింపచేస్తున్నావు, సృష్టి జరిగేట్టు చేస్తున్నావు, నిలబెడుతున్నావు, పడగొడుతున్నావు. అటువంటి వాడివి. త్వామింద్రమాహుస్త్వం రుద్రః త్వం విష్ణుస్త్వం ప్రజాపతిః. త్వామింద్రమాహుస్త్వం రుద్రః త్వం విష్ణుస్త్వం ప్రజాపతిః. త్వమగ్నిస్త్వం మనః సూక్ష్మం ప్రభుస్త్వం బ్రహ్మశాశ్వతం. నువ్వే శివుడు, నువ్వే విష్ణువు, నువ్వే రుద్రుడు, నువ్వే సూక్ష్మమైన మనస్సు. నువ్వు కానిదే ఉంది. కాబట్టి ఓ సూర్యనారాయణమూర్తి, నేను ఇవన్నీ దేని కొరకు చేస్తున్నానో నీకు తెలుసు. అంటే గురువుగారు 108 నామాలుగా ఇచ్చారు. శిష్యుడు ఏం చేస్తున్నాడు? నామాలని భావాలు చేశారు. అందుకే సంస్కృత భారతంలో ఏం చేశారంటే ప్రక్రియని చూపించారు.
108 నామాలు ఇస్తే 108 నామాల్ని కూడా ఆయన శ్లోకాలుగా మార్చి తన భావ పరంపరల చేత సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. పాత్రుడైతే సూర్యనారాయణమూర్తి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై వెంటనే ఆ ధర్మరాజు గారిని పిలిచి చాలా నువ్వు చేసినటువంటి ఉపాసనకి సంతోషించారన్నారు. అయితే ఇక్కడ ఒక అనుమానం వస్తుంది. ఈ విషయాలు ధౌమ్యుడికి ఎక్కడివి? ఒక గురువు ఒకటి ఉపదేశం చేయాలంటే అది పరంపరాగతంగా వచ్చింది అయి ఉండాలి. అది ఎక్కడదంటే మొట్టమొదట సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు ఇంద్రుడికి ఇచ్చాడు. ఆ ఇంద్రుడు నారదుడికి ఇచ్చాడు. ఆ నారదుడు ధౌమ్యుడికి ఇచ్చాడు. ధౌమ్యుడు ధర్మరాజుకి ఇచ్చాడు. అది గురు పరంపరలో విశ్వాసంతో ప్రవహించాయి. కాబట్టి ఇప్పుడు ఆ విశ్వాసం ఉన్నవాడు ఎవరైనా దాన్ని చదువుకుని అనుగ్రహాన్ని పొందొచ్చు. కాబట్టి అట్లాంటి వైభవోపేతమైనటువంటి ఆ నామములను నీ భావ పరంపరలుగా మార్చావు. నాయందే నీ మనసు నిలబెట్టావు. నీ తపస్సుకి మెచ్చుకున్నాను. ఇదిగో నీకు రాగి పాత్రను ఇస్తున్నాను. దీన్ని తీసుకెళ్ళి చక్కగా దాన్ని సంస్కరించి అందులో మీరు తెచ్చినటువంటి కాయలు, పళ్ళు, దుంపలు, వేళ్ళు మొదలైనవి అందులో పడేస్తే అవి 4 రకాలైన ఆహారాలుగా మారిపోతాయి. ఎంతమందికి అన్నం పెట్టాలనుకుంటున్నావో అంతమందికి అన్నం పెట్టు. ఆఖరణ నీ ధర్మపత్ని ద్రౌపదీదేవి తినడం పూర్తయిపోతే ఇక మళ్ళీ అది రేపిస్తుంది అన్నాను. అంటే అందరికీ పెట్టేశాను, అందరికీ వడ్డించేశాను అన్న తర్వాత ఆవిడ తినేస్తుంది. ఆవిడ అందులోంచి వడ్డించుకు తినేసిందా, ఇంకా ఆ రోజుకి దాని పని అయిపోయింది, పెట్టేసిందిగా. మరి రాత్రి అండి అంటే రాత్రి పలహారం చేసి పడుకుంటారు, ఏకభుక్తం అని దాని అర్థం. కాబట్టి ఇలా నువ్వు 12 ఏళ్ళు అరణ్యవాసం చేసినంత కాలము కూడా ఈ పాత్ర నీకు అక్షయ పాత్ర అయి నిలబడుతుంది. నీ వెనక వచ్చిన వాళ్ళకేమిటయా, ఎన్ని వేల మంది అయినా రాని నిన్ను చూడడానికి ఇబ్బంది ఏం లేదు, పెట్టన్నాం, అనుగ్రహించాడంతే. మహానుభావుడు చాలా సంతోషించాడు. సంతోషించి వచ్చినటువంటి అతిథులకి, బ్రాహ్మణులకి అందరికీ అన్నం పెడుతూ వాళ్ళందరి యొక్క ఆశీర్వచనానికి పాత్రుడై ధర్మరాజు గారు పరమ సంతోషంతో అరణ్యవాసాన్ని పూర్తి చేయగలిగాడు. వాళ్ళందరికీ పెట్టి తాను తిన్నాడు. అది తేజస్సు పెరగడానికి కారణం అవలా. ఇన్ని వచ్చిన తర్వాత కావలసిన యజ్ఞాలు చేశారు, యాగాలు చేశారు. వాళ్ళు చేసేటటువంటి ఆ వేద మంత్రాలన్నీ కూడా చక్కగా రోజు వింటూ ఉండేవాడు. ఇంతమందిని ఆదరించాడు. వాళ్ళ తృప్తి, వాళ్ళందరూ సంతోషంతో ధర్మరాజు అరణ్యంలో ఉన్న సూర్యభగవానుడు అనుగ్రహం పొంది మమ్మల్ని అందరినీ పోషించాడు. ఎంత కీర్తి పొందాడు. ఒక గురువుకి యోగ్యుడైన శిష్యుడిగా ధర్మరాజు గారు నిలబడితే, ఒక గురువుగా నిలబడిన పురోహితుడు ధౌమ్యుడు ధర్మరాజు గారిని ఇంత పెద్ద సంకటంలోంచి బయటపారేశాడు. ధౌమ్యుడిది చేసి ఉండకపోతే అరణ్యవాస ప్రారంభంలోనే పెద్ద సమస్య వచ్చిందా లేదా? అది ధౌమ్యుడి గొప్పతనం.